గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ ఆఫీస్ ముందు నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. యోగా సాధన చేస్తున్న గురువుల చేత యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యోగ సాధకులు యోగాసనాలు ఆచరించారు. అనంతరం పలువురు యోగ సాధకులను మంత్రి మనోహర్ సన్మానించారు. యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. యోగాని ప్రపంచవ్యాప్తం చేసిన మన ప్రధాని ఘనత ఆ మోదీకే దక్కుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వ్యాప్తంగా గతంలో మన ఋషులు, మన పెద్దలు ఏ విధంగా మనకి ఒక అద్భుతమైన ఆరోగ్యం ఉండాలి, ఆ రోజుల్లో మందుల ఉపయోగం కానీ ఔషధాలు కానీ లేని సందర్భాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆ రోజున యోగా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చే విధంగా చాలా చరిత్ర కలిగిన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళగలిగారు. నిజంగా ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో, భారతదేశంలో కూడా భావితరాలకి, యువతకి ఉపయోగపడే విధంగా, మన సంస్కృతిని కాపాడే విధంగా, తద్వారా మనకి ఎక్కడ కూడా ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం గురించి కూడా మర్చిపోతూ ఉంటారు. సో మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరిచే విధంగా మనకి యోగాసనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. రోజు ప్రపంచ వ్యాప్తంగా